బ్రదర్ మీ పేరు? దుర్గా ప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఇక్కడ రాకముందు మీరు ఏ పని చేసేవారు? కార్పెంటర్ వర్క్. ఇక్కడ ఫీల్డ్ మార్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు చిన్న ఎల్పోసా ప్రాబ్లం ఉందండి. ఏవి వెయిట్లు ఎక్కువ ఎత్తద్దన్నారండి. దానివల్ల ఏదో వరకు కూర్చున్న వరకు చేసుకోమన్నారండి. కార్పెంటర్ వర్క్ వదిలి వేరే ఫీల్డ్కి మారదాం అనుకున్నారు? అవునండి. ఇక్కడ రావాలని ఎందుకు అనిపించింది? అంటే మామూలుగా చూసాను సార్, యూట్యూబ్లో చూస్తే విజయవాడ ఆ సైడ్ కూడా అన్నీ వచ్చాయండి. కానీ అవి చాలా బడ్జెట్ ఎక్కువండి. తక్కువలో మీ ఇన్స్టిట్యూట్ కనిపించిందండి. దానికోసం ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే అప్పుడు అన్నీ కొంచెం అడిగారండి. అడిగితే ఎంతవరకు చదువుకుని అడిగితే నేను పెద్దగా చదువుకోలేదండి, జస్ట్ తెలుగులోనే సరిగ్గా రాసుకునండి అని చెప్తే. తెలుగు కూడా సరిగ్గా రాయడం రాదండి. కాంపౌండ్ నేములు జస్ట్ చదివితే చాలమ్మా, మీ వర్క్ నేను నేర్పిస్తానన్నారండి. అప్పుడు నమ్మకం వచ్చానండి. ఇక్కడ రావడం జరిగింది. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఇక్కడికి వచ్చి? 7 రోజులు అవుతుందండి. ఏమేమి నేర్చుకున్నారు? స్టార్టింగ్ టూల్స్ కోసం చెప్పారండి. టూల్స్ గురించి స్కోప్ వాడడం తెలుసా? తెలుసండి. సాల్డరింగ్ స్టిక్ తెలుసండి. బ్లోయర్ టెంపరేచర్లు. నెక్స్ట్ ఇంకేమి నేర్పించినాం మనం? వర్క్ మొబైల్లో కాంపోనెంట్ తీయడం నేర్పించామా? తీయడం నేర్పించారండి. వాటి కోసం కూడా ఎంత వాల్యూ వేసుకోవాలో అన్నీ చెప్పారండి. ఎలా తీయాలి, ఎలా వెయ్యాలి అన్నీ చెప్పారు. ఏమేమి కాంపోనెంట్స్ ఉంది అన్నీ చెప్పారండి. నెక్స్ట్ ఐసీలు ఎలా రీబాయిల్ చేయడము చెప్పారండి. ఎన్నో రోజు ఇది? 7వ రోజు అండి. ఏమేమి ఐసీలు రీబాయిల్ చేశారు? ఎన్ని ఐసీలు రీబాయిల్ చేశారు? ఇప్పటికి ఒక 4-5 చేశారు. ఈఎంఎంసీ రీబాయిల్ చేశారా? చేశానండి. ఆ వారంలోకి కాంపోనెంట్ నాలెడ్జ్, టెంపరేచర్ నాలెడ్జ్, రీబాల్ అన్నీ నేర్చుకున్నారు. నమ్మకం వచ్చిందా? వచ్చిందండి. పోతే షాప్ పెడితే చేయగలరా? ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి స్కిమాటిక్స్ ఉంది, సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది, సెక్షన్ వైజ్ క్లాస్ ఉంది. ఇంకా మీకు చాలా రోజులు ఉందండి. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. వారానికి మీకు నమ్మకం అయితే వచ్చిందండి. ఈ రోజు మీరు లైవ్ లో ఒకసారి పవర్ ఐసీ తీసి రీబాల్ చేసి మా వ్యూవర్స్ కోసం చూపించండి. థ్యాంక్ యూ.
సార్ ఆన్ బోర్డ్ ఇచ్చారు. మళ్ళీ నన్ను ఐసీ తీసేసి రీబాల్ చేసి కూర్చోబెట్టి ఆన్ చేసి చూపించమన్నారండి. నేను చేశానండి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సక్సెస్ అయ్యింది. నేను వచ్చి 7 రోజులు అవుతుందండి. ఒక ముక్క అన్నారండి, ఫీజు కోసం కూడా మీరు మొత్తం ఒకసారి పే చేయక్కర్లేదు, ముందు 5,000 కట్టండి, ఒక వారం రోజులు చూడండి, మీకు వస్తేనే కట్టండి, లేదంటే అవసరం లేదు కూడా అన్నారండి. వచ్చానండి, సక్సెస్ అయింది. ఇంకా నేను ఫీజు కూడా కట్టలేదు, ఇప్పుడు కట్టాలండి. ఓకేనా? సంతోషమా? హ్యాపీయా? నమ్మకం వచ్చిందా? వచ్చిందండి. థ్యాంక్ యూ.